పిల్లాడు రోజు స్కూల్కి వస్తా ఉన్నట్టు అటెండెన్స్ చేసి పెట్టారు. ఆ తల్లి ఏం చెప్తుంది? నేను పంపించట్లేదు అంటుంది. నువ్వేం అటెండెన్స్ చేసుకుంటా ఉన్నావా? ఇది ఇప్పుడు ఆ తల్లి కాడికి పంపించినట్టు అందరి తల్లుల కాడికి పంపించి ఈమె ఇవన్నీ ఇస్తుందా లేదా అని అడగాల. కొడుగుడ్ల కోసం కొట్టుకున్నారా? నిజం ఒప్పుకోగలదు. నువ్వు వాళ్ళ ఇంటికి పోదామా? జనని, వీరరాఘవులు భార్య, నందిని, ప్రవీణ్ భార్య, వీళ్ళంతా ఇక్కడికి వస్తా ఉన్నారా భోజనానికా? ఇక్కడికి వస్తా ఉంది అన్నానికా? ఎట్లా చేయాలా? నీ ఉద్యోగం పోకూడదు, అట్ ద సేమ్ టైం నువ్వు నిన్ను ఏడో దగ్గర ఉపయోగించాలా. ఎవరికొకరిదా? ఇదేదో ఒక ఎక్కువ మంది ఉన్న కాడనో పిల్లలు ఎట్లా ఏంది, నీ పోస్ట్ ఎట్లా చేయాలా ఏంది అనేది మేము మీ పీటీ గారితో మాట్లాడి నేనేం నీకేమన్నా నేను మేమో కూడా ఇమ్మని చెప్పడంలే, కానీ ఏం చేయాలనేది అధికారులు అంతా ఆలోచించాలి. ఒక కంప్లైంట్ పెట్టారు, దాంట్లో ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ఎంక్వైరీ చేయాలా. ఆ కంప్లైంట్ ఇస్తాం మేము మీ పీటీ గారికి. చూసుకొని జాగ్రత్త. ఎక్కడో మేము ఆడ ఆ చుట్టుపక్కల 4 సెంటర్లు చూసి వెళ్ళిపోతామమ్మా. అలాంటిది ఒక కంప్లైంట్ వస్తే ఇంత పల్లెటూరు కూడా వస్తాం. దానివల్ల నువ్వేం బాధపడద్దు. కానీ సంథింగ్ ఒరే మా తల్లి నేనేం చేయమంటావు? ఇప్పుడు నేనేం చేసినా నిన్ను ఏడుస్తావు తల్లి. ఎవరైనా చూస్తే నేనేదో నేను అన్నాను అనుకోమనా? నాకు అవసరం లేదమ్మా. మీరు ఏదన్నా ఉంటే మీ అధికారులతో చెప్పుకొని 400 జనాభా ఉన్నప్పుడు ఒకరిద్దరు పిల్లలన్నా మనము రారామా? మీరు ఒక్క పిల్లోని అటెండెన్స్ చేశారు, ఆ పిల్లోడు కూడా సెంటర్లో లేడు. ఆలోచించండి మీరే. నేనేం కాదని లేదే. ఇప్పుడు నువ్వు ఒక్క అటెండెన్స్ చేసి ఒకరున్నారని, ఆ ఒక్క పిల్లోడు కూడా లేడు. ఒక్క పిల్లోని కోసం ఇంత వ్యవస్థ, ఇంత బిల్డింగులు, ఇవన్నీ ఊర్లో గ్రామస్తులతో మీటింగ్ పెట్టారంట. మా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారంట సూపర్వైజర్ గారు. దాన్ని బట్టి ఎట్లా అనేది ప్లాన్ చేసుకోండి. నేను చదువు చెప్పేదానికి ఈడ ఏం స్కోప్ లేదు కదండి. అట్టప్పుడు ఆయా మెయింటైన్ చేయొచ్చు. ఈ మేడం పోస్ట్ ఎక్కడైనా చుట్టుపక్కల ఎక్కడైనా ఈ మమతమ్మది ఏడన్నా పోస్టు అరేంజ్ చేసేదానికి ఏమన్నా చూడండి. ఇంకొకటి ఏమన్నా అవసరం అనుకుంటే ఒక మినీ సెంటర్ స్టార్ట్ చేసి ఈమెను అక్కడ షిఫ్ట్ చేయండి మినీ సెంటర్ మెయింటెనెన్స్కు. ఎట్ట పోయాడమ్మా? ఈ మధ్య రాలే జ్వరం వీటికి పంపించడం లేదా? ఎన్ని రోజులైంది పంపిక? 2 వారాల నుంచి రావడంలే. అవునండి. ఇంటికి ఇస్తున్నారా? సరుకులు ఇస్తున్నారా ఇంటికి? ఆ కొరవడికి అమ్మాయి గుడ్లు అలాంటి జరుగుతుంది. గుడ్ల కోసమా? ఏమ్మా గుడ్లు నాకు కావాలని కొట్టుకున్నారా? మళ్ళీ జాగ్రత్త, వెనక గుడ్లు ఉన్నాయి. మీ పిల్లాడు రోజు స్కూల్కి వస్తా ఉన్నట్టు అటెండెన్స్ చేసి పెట్టారు. అవునండి, ఉండేదే అడుగుతా ఉన్నాం. ఏమ్మా మమతమ్మ ఏం చెప్పమన్నా చెప్పు. నువ్వు ఏడుస్తావు కదా, ఏం లాభం ఏడిచా? కరెక్టే అమ్మా, నేను నీ భాషలోనే మాట్లాడతా. నువ్వు ఏడుస్తావు కదా, ఏంది ఉపయోగమా? ఆ తల్లి ఏం చెప్తుంది? నేను పంపించట్లేదు అంటుంది. నువ్వేం అటెండెన్స్ చేసుకుంటా ఉన్నావా? అప్పుడు అర్థం కరెక్టే కదా ఆ కంప్లైంట్లో. రికార్డులలో ఉంది. నువ్వు వేరే స్కూల్కి పంపిస్తా ఉన్నావు. ఏమండి ఇంకా యాక్షన్ తీసుకోండి ఈ మేడంను. మనం ఏం చేస్తాం చెప్పండి. రిమూవల్ సర్వీస్ చేయండి. నో నోటీస్ కూడా పర్మిట్ అప్లైస్ ఏం కాదు. ఇంత ల్యాబ్స్ ఉన్నప్పుడు కూడా మెర్సీ కూడా ఒక రీజన్ ఉంటుంది. లేదు తల్లి, నువ్వు ఏదైనా ఉంటే రిక్వెస్ట్ చేసుకొని. ఇట్లా దొంగ పనులు చేస్తే ఎట్లమ్మా? అర్థం చేసుకోండి మీరు. ఒక పిల్లోనితో నువ్వేం లక్షలు ఏమి చంపావు కాదన్నాం మేము, కానీ అది కూడా తప్పు కదా. ఏందనేది ఎట్లా అనేది కొంచెం జాగ్రత్త చేసుకోవాలా. మేము ఎక్స్ప్రెషన్ అడగండి, మేము పీటీ గారికి చెప్తాం. ఇదంతా రాసి ఇవ్వండి. ఇది ఇప్పుడు ఆ తల్లి కాడికి పంపించినట్టు అందరి తల్లుల కాడికి పంపించి
ఇవన్నీ ఇస్తుందా లేదా అని అడగాల. అవన్నీ తప్పే ఉంటాయి నాకు తెలిసిన కాడికి. ఏం ములాది లేదా ఆడ. నువ్వు కరెక్ట్ కాదమ్మా, కొన్ని అర్థం చేసుకోండి. యాన్నో లోపల ఉందిలే, ఎవరు వస్తారులే, దిక్కు ఎవరు లేరులే అనుకుంటా ఉన్నారా? అట్లా కాదమ్మా, ఎక్కడికైనా వస్తుంది ఫుడ్ కమిషన్. మాకు కంప్లైంట్ వస్తే ఆడికైనా వస్తాం మేము. ఈ కంప్లైంట్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం. మీరు అది అర్థం చేసుకోవాలా. ఇవన్నీ చేయొద్దమ్మా తల్లి. మిమ్మల్ని ఏమన్నా అంటే కోపాలు, మా మీద ధర్నాలు చేస్తారు, అడవుడు చేస్తాడు. ఏమన్ను నేను నిన్నేం అన్నాంలే, నా పని నేను చేస్తా. ఆడికి సంతోషం. మీకు కొడుగుడ్ల కోసం కొట్టుకున్నారా? బాలింత తల్లులు 6 మంది రాశారు. 6 మంది వస్తారా ఇక్కడికి భోజనానికి? బాలింతలు 6 మంది అని రాశారు. ఏం మీకు తెలియదా? వేస్టా? ఉండు బాబు, ఆడికి మార్చేయడం మేలా వేస్ట్ కదా. ఇక్కడ 6 మంది తల్లులు ఉన్నట్టు రాస్తా ఉంది. ఒక పిల్లోడు వాడు తేజ్ ఉన్నట్టుగా, హిమతేజ్ ఉన్నట్టుగా. అందరు జనాలు చెప్తా ఉన్నారు ఎవరు లేరనమ్మా. బాలింతలే తల్లి, వాళ్ళు ఎవరు లేరని చెప్తా ఉన్నారమ్మా. వీడికి వస్తా ఉంది అన్నానికా? పవిత్ర శివకుమార్ భార్య, జనని వీరరాఘవుల భార్య, నందిని ప్రవీణ్ భార్య, ప్రేమావతి రాజశేఖర్ భార్య, అరుణ్ శర్వన్ భార్య. వీళ్ళంతా ఇక్కడికి వస్తా ఉన్నారా భోజనానికి? ఉన్నారా అసలు? వాళ్ళకి ఏమన్నా పంపిస్తుందా అన్నం? ఏమన్నా ఇట్లా ఉన్నారు మరి, వాళ్ళ పేర్లు రాసి అన్నం అన్ని రాస్తా ఉన్నారు. గుడ్లు, అన్నము, పాలు అన్ని రాస్తా ఉన్నారు ఇక్కడ అకౌంట్లో. ఊర్లో ఉన్నారు కానీ వాళ్ళకి అన్ని సరుకులు ఇస్తా ఉన్నారు. అన్నానికి వస్తా ఉన్నారా వాళ్ళు? ఏమమ్మా అన్నానికి మనం అన్నం ఎట్లా చేస్తాం? బాలింతలకు ఇక్కడ వండి పెట్టాలి కదా. ఆయే ఉందబ్బా, ఆమెకు జీతం ఇస్తామా? 7,500 ఆమెకు జీతం, ఈమెకు 11,500 జీతం. ఈమెకు ప్రభుత్వ సొమ్ము ఇట పోతా ఉంది. ఎవరమ్మా, ఎవరు రావడం లేదు భోజనానికి? నిజం ఒప్పుకో కదా. నువ్వు ఇంటికి పోదామా? నువ్వు వస్తారని వాదిస్తానే ఉన్నావు కానీ తప్పైంది సార్, ఇంకోసారి జరగదు ఇట్టా అనే వాట లేదు నీ దగ్గర. కాదమ్మా, నన్ను ఎక్కడికైనా వేరే దగ్గర మార్చలేదు సార్, దగ్గర ఊర్లోకి. నేను ఆడపోయి జాబ్ చేసుకుంటా, ఈడ ఎవరు లేరు, రావడం లేదు అని మాట లేదు నీ దగ్గర. అట్లా చెప్పు నువ్వు. అంతేగాని వస్తారు సార్ అని వాదిస్తా ఉన్నావు. జనాలు అందరూ ఎవరు రారు, ఎవరికి ఇయ్యరు అని వాళ్ళు చెప్తా ఉంటే నువ్వేమో ఈ విధంగా మాట్లాడుతావు. అడుగు, వంట ఈడ వండి పెట్టాలనా లేదా? నేను చెప్పేది వింటావు తల్లి. వంట ఈడ వండి పెట్టాలనా లేదా? పెడుతున్నావు, వాళ్ళు వస్తున్నారు వీడికి అన్నానికి. నువ్వు 6 మంది వస్తాను రాసినావు కదా. చిక్కీసి ఇస్తే అన్నాలు ఏం చేద్దామా? గుడ్లు ఏం చేద్దామా? మీరు ఏం జరిగితే అది చెప్పాలి మా సార్కు, వేరే చెప్పకూడదు. లే తల్లి, అమ్మా ఈమెను ఎక్కడన్నా ఎందుకు ఆమెను బాధ పెట్టద్దు. ఎక్కడన్నా వేరే సెంటర్కి ఎక్కడన్నా, లేకపోతే ఒక మినీ సెంటర్ ఒకటి క్రియేట్ చేయండి. నేను చెప్తా పీడీ గారికి మధ్యాహ్నము. ఈ సెంటర్ పేరు ఎవరు, మన పిఎస్. ఈ సెంటర్ పేరు రాసి ఒక లెటర్ రాయండి నా లెటర్ హెడ్ మీద. వాట్ హ్యాపెండ్ అనేది అంతా రాసి ఈమెను ఎక్కడైనా దగ్గర ఈమెను ఇబ్బంది పెట్టద్దు. ఆమెకి అవకాశం లేదు కాబట్టి ఆమె తప్పులు చేస్తూ ఉంది. సరే అదంతా మనకెందుకు, మనకి ఎక్కడైనా కానీ వేరే సెంటర్కి ఎక్కడైనా మార్చేస్తే ఆయం ఉంటుంది, ఇక్కడ సరిపోతుంది. ఎవరు ఆయమ్మ? ఇదే ఏం పేరు నీ పేరు? పెద్దమ్మ. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కొంచెం అన్నం చేసి పెడతావా? నువ్వు ఒక పని చేస్తావా? వాళ్ళకి అన్నాలు చేసి పెట్టు వచ్చే వాళ్ళకు. ఎప్పుడన్నా ఒకరోజు అవసరం అనుకుంటే క్యారియర్లు తెచ్చుకోమని క్యారియర్లు పంపి, ఇబ్బంది ఏం లేదు. గుడ్లు గిడ్లు అన్నీ వాళ్ళకి ఇవ్వాలా తల్లి. అట్లా చేస్తావా? ఏమయ్యా అట్లా చేపిద్దామా? పెద్దమ్మ ఈ సామి వేస్తేనా? ఆ వరకు పెట్టించి మీరు విత్ ఎవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దిస్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ అండి. చూడండి అదంతా చూసి సెటిల్ చేయండి.
నేను ఎక్కడికైనా మార్పిద్దాంలేమ్మా, వేరే దగ్గరలో ఉండే 1-2 కిలోమీటర్ దూరంలోనో లేదా ఏమన్నా మినీ సెంటర్ ఒకటి పెట్టమని చెప్పు, ఏదైనా స్కూళ్ళల్లో చేసో ఏదో చేద్దాం. ఆ తల్లికి పెడదాం, ఆ తల్లి ఏదో వండి పెడుతుంది చేతనైన కాడికి వచ్చిన కాడికి.